భార్యలపై భర్తలు, భర్తలపై భార్యలు దాడి చేయడం ఇప్పుడు సాధారణం అయిపోయింది. ఆర్థిక సమస్యలు, అక్రమ సంబంధాలు, అత్తమామలతో గొడవల కారణంగానే ఇలాంటి ఘటనలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా జరుగుతున్నాయి. అయితే కొందరు భర్తలు తమ భార్యలపై అధికారం, ఆధిక్యతను చూపించడానికి దాడి చేస్తుండడం గమనార్హం. మద్యపానం, మాదక ద్రవ్యాలు వంటి వ్యసనాలు ఉన్నవారు నియంత్రణ కోల్పోయి తరచుగా తమ భార్యలపై హింసకు పాల్పడుతున్నారు. తాజాగా అలాంటి అమానవీయ ఘటనే మరొకటి ఆంధ్రప్రదేశ్లో వెలుగులోకి వచ్చింది. ప్రకాశం జిల్లా తుర్లపాడు మండలం కలుజువ్వలపాడు ఎస్సీ కాలనీలో ఒక విషాద సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుడైన గురునాథం బాలాజీ తన భార్య భాగ్యలక్ష్మిని తాళ్లతో కట్టేసి బెల్ట్తో అమానుషంగా కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సంఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు. బాలాజీ గతంలో భాగ్యలక్ష్మిని ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ ఇప్పుడు మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని హైదరాబాద్లో ఉంటున్నాడని బంధువులు ఆరోపిస్తున్నారు. భార్యను తరచూ హింసించేవాడని, మద్యం తాగడానికి డబ్బుల కోసం ఈ దారుణానికి ఒడిగట్టినట్లు స్థానికులు తెలిపారు. ప్రస్తుతం భాగ్యలక్ష్మి బేకరీలో పనిచేస్తూ ముగ్గురు ఆడపిల్లలు, ఒక బాబును పెంచి పోషిస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిత మహిళను మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి పరామర్శించి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. బాగా కూడా తీసుకుపోయినావా మా ఊరు కజులపాడు. నా పేరు భాగ్యలక్ష్మి. మా ఆయన వచ్చి డబ్బులు అడిగితే నా కాళ్ళు లేవన్నా. నేను లేవంటే ఫోన్ చేసి గొడవ పెట్టుకున్నాడు. అలా ఉన్న కాడలు చూపిస్తారు, చేస్తారని నేను అన్నాను. తర్వాత వచ్చేసి నలుగురు వచ్చి వాళ్ళ అక్క కొడుకు, ఈయన ఉంచుకున్నామే, ఈయన నలుగురు కలిసి వచ్చేసి నన్ను తీసుకొని వచ్చారు. అక్కడి నుంచే నోరుకు చున్ని కట్టేసి ఇక్కడ జగనన్న కాలనీకి తీసుకొచ్చి కట్టేసి కొట్టిర్రు. వాళ్ళు నలుగురు పట్టుకొనే కొట్టిర్రు. మళ్ళీ వచ్చేసి కత్తి తీసుకొని దీన్ని చంపి దెంగాల చేయాలని మాట్లాడాము. మళ్ళీ పిల్లలు ఉన్నారు, నా నలుగురు పిల్లలను తీసుకుపోయి ఎక్కడన్నా చంపేస్తాము, పాలకి మీద నెట్టేస్తే అయిపోతుంది మా కాళ్ళ మీద అని మాట్లాడుతూ ఉన్నాము. మూతికి గుడ్డ కట్టేసారు కదా, దానివల్ల వాళ్ళకి ఎవరికి తెలియలేదు. అయితే మా బావ చూసి వస్తే ఎందుకు ఆ పిల్లని కొడుతున్నావు, ఎందుకు చచ్చిపోయిద్దానని మాట్లాడితే చచ్చిపోయిద్దానంటే ఆయన నుండి మాట్లాడి నువ్వు చేసుకుంటావా, నువ్వు ఉంచుకుంటావా అని మాట్లాడి ఆయన తిట్టి ఎలగొట్టేసాడు.